ఇక రేపటి నుంచి అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ రెండు టీంల మధ్య టెస్ట్ క్రికెట్లో ఎటువంటి డామినేషన్ జరిగింది, ఇంతవరకు ఎవరు డామినేట్ చేశారు గేమ్ని టెస్ట్ క్రికెట్లో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 45 మ్యాచ్లలో పార్టిసిపేట్ చేస్తే 16 మ్యాచెస్ మాత్రం ఇండియా గెలిచింది, 18 మాత్రం సౌత్ ఆఫ్రికా గెలిచింది. అలానే ఇండియన్ పిచ్చెస్ మీద చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 19 మ్యాచెస్ జరిగితే ఇండియా అయితే 11 గెలిచింది, సౌత్ ఆఫ్రికా అయితే 5 గెలిచింది, 3 అయితే డ్రాగా మిగిలిపోయాయి. ఇండియన్ కండిషన్స్లో అయితే డెఫినెట్లీ మన ఇండియా అయితే డామినేట్ చేస్తుంది సౌత్ ఆఫ్రికాని. లిటరలీ 11 మ్యాచెస్ గెలిచి 19 మ్యాచెస్లో చాలా డామినేటింగ్ పొజిషన్ అంటే ఏమిటో చూపిస్తుంది సౌత్ ఆఫ్రికాకి. ఇక ఈ మ్యాచ్ అయితే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఇదైతే వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ క్రికెట్కి. ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ అయితే డెఫినెట్లీ ఇనీషియల్లీ కొంచెం అయితే ఆ పిచ్లో డెఫినెట్లీ ఆ సీమ్ అండ్ బౌన్స్ అయితే చాలా హైగా ఉంటుంది. మెయిన్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్ అయిన మొహమ్మద్ షమి ఇక్కడ నుంచి అతడు పైకి వచ్చాడు ఈ గ్రౌండ్లో ఆడుతూ. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడైతే చాలా వరకు సీమ్ మూమెంట్ ఉంటుంది. ఇనిషియల్లీ న్యూ బాల్తో అయితే చాలా వరకు నెగోషియేట్ చేయడం చాలా కష్టము. ఆ తర్వాత పోను డే 2 ఆర్ డే 3 చాలా మంచి బ్యాటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత అయితే స్పిన్నర్లకు అయితే ర్యాంక్ టోన్ అయితే అవుతుంది. ఇదైతే డెడ్లీ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ టాస్ గెలిచిన టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ట్రై చేస్తారు. ఇనిషియల్లీ ఆ 10 to ఆర్ హాఫ్ సెక్షన్ ఆర్ ఫుల్ సెక్షన్ ఆ బౌల్ని స్వింగ్ కావడాన్ని జాగ్రత్తగా ఆడినట్లయితే ఆ తర్వాత బ్యాటర్లు అయితే పండగ చేసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 42 మ్యాచెస్ జరుగుతాయి. అందులో 12 మ్యాచెస్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం, 10 మ్యాచెస్ మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం, అలానే 20 మ్యాచెస్ అయితే డ్రా అయిపోయాయి. ఇక ఈ గ్రౌండ్లో యొక్క యావరేజ్ స్కోర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 205, సెకండ్ ఇన్నింగ్స్ 373, థర్డ్ ఇన్నింగ్స్ చూస్తే 282, ఫోర్త్ ఇన్నింగ్స్ చూస్తే 104గా మిగిలింది. మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్ సీమ్ బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి 205 మాత్రమే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ మరియు థర్డ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ఏకంగా 373 రన్లు వచ్చాయి, అలానే 228 రన్లు వచ్చాయి. ఆ తర్వాత ఫోర్త్ ఇన్నింగ్స్లో చూసుకున్నట్లయితే అమాంతం పడిపోయి కేవలం 104 రన్లకు మాత్రమే యావరేజ్ స్కోర్ అనేది రెస్ట్రిక్ట్ అయింది. దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు, ఈ గ్రాఫ్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎటువంటి టఫ్నెస్ అనేది యాడ్ చేస్తుందో గేమ్లో ఈ పిచ్ అనేది లాస్ట్ ఫోర్త్ ఇన్నింగ్స్లో. ఇక బోత్ టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మన ఇండియా తరపున అయితే ఓపెనర్స్గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో శుభ్మన్ గిల్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డి ఆర్ అక్షర్ పటేల్ ఆడతారు, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో కుల్దీప్ యాదవ్తో బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సౌత్ ఆఫ్రికన్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా రియాన్ రికల్టన్, అలానే మార్కమ్ దిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 4లో కెప్టెన్ తెంబా బహుమా, నెంబర్ 5లో డెబల్ బ్రావిస్, నెంబర్ 7లో కైల్ వెరేనా, నెంబర్ 7లో ముత్తుస్వామి, నెంబర్ 8లో సిమన్ హర్మార్, నెంబర్ 9లో మాకో యాన్సన్, నెంబర్ 10లో కేశవ్ మహారాజ్, నెంబర్ 11లో కాగిసో రబాడా బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మెయిన్లీ మన టీమిండియా యొక్క స్ట్రెంగ్స్ చూసుకున్నట్లయితే చాలా పవర్ఫుల్ బౌలింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. మెయిన్లీ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్లో 3 లేదా 4 ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్ఫుల్ బౌలర్స్ అయితే ఆడతారు, స్పిన్నర్లు మెయిన్లీ. ఆ తర్వాత పేస్ బౌలింగ్లో చూసుకున్నా కూడా మోస్ట్ స్కిల్ఫుల్ బౌలర్స్ అయితే అని చెప్పుకోవచ్చు మన ఇండియా తరపు నుంచి మొహమ్మద్ సిరాజ్ మరియు జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళిద్దరు ఆడి మన ఇండియన్ బౌలింగ్ డెప్త్ అయితే క్లియర్గా డామినేట్లా కనపడుతుంది. ఇక మన ఇండియన్ బ్యాటింగ్ చూసుకున్నా కూడా అటువంటి రేంజ్లో కనబడుతుంది. మెయిన్లీ కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ ఉన్న ఫామ్లో, అలానే సాయి సుదర్శన్ కూడా లాస్ట్ సిరీస్లో ఇంతో లేదో ఫామ్లోకి అయితే వచ్చాడు. అలానే శుభ్మన్ గిల్ కూడా చాలా మంచి ఫామ్ అయితే కనపరుస్తున్నాడు. రిషబ్ పంత్ కూడా రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఇండియా ఆడిన మ్యాచెస్లో అయితే రిషబ్ పంత్ కూడా ఒక 50 కొట్టి, అలానే ఇంకొక ఇన్నింగ్స్లో ఒక సెంచరీ కొట్టి తనైన ఫామ్ అయితే చూపించాడు. అలానే రవీంద్ర జడేజా కూడా చాలా మంచి ఫామ్ అయితే చూపిస్తున్నాడు టెస్ట్ క్రికెట్లో మన గత కొన్ని ఏళ్ళుగా. ఇక బౌలింగ్ ఫామ్ గురించి నేనేం చెప్పనక్కర్లేదు, మన ఇండియన్ బౌలింగ్ అంత టాప్ నాచ్లో ఉంది. ఇక సౌత్ ఆఫ్రికన్ యొక్క స్ట్రెంత్ చూసుకున్నట్లయితే లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. లిటరలీ వాళ్ళ దగ్గర 11 ప్లేయర్స్ బ్యాటింగ్ ఆడే కెపాసిటీ ఉంది. ఆల్మోస్ట్ కాగిసో రబాడా కూడా రీసెంట్గా వాళ్ళు పాకిస్తాన్ అగైనెస్ట్గా ఒక టెస్ట్ సిరీస్ ఆడారు. ఆ టెస్ట్ సిరీస్లో కాగిసో రబాడా ఏకంగా 71 రన్లు కొట్టాడు. ఐ మీన్
1-11 మంది బ్యాటర్లు ఎవరైనా ఆడగ కెపాసిటీ ఉంది. కాబట్టి సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ లైనప్‌ని ఎక్కడ కానీ లూజ్ ఆర్ తక్కువ అంచనా వేయకుండా ప్రతి బ్యాటర్‌ని అంతే టఫ్‌గా అవుట్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే ఏదో ఒక పేర్ లైక్ కేశవ్ మహారాజ్ అలానే కాగిసో రబాడ నిలబడినా కూడా వాళ్ళిద్దరు కలిసి చాలా హ్యూజ్ రన్స్ కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. కేశవ్ మహారాజ్ కూడా అతనికి టెస్ట్ క్రికెట్‌లో సెంచరీలు ఉన్నాయి, 50s ఉన్నాయి. అలానే కాగిసో రబాడ కూడా ఇంతకుముందు వరకు అయితే అతడు లాస్ట్‌లో వచ్చి ఒక 2-5 ఓవర్స్ అయితే డెఫినెట్లీ ఆ పవర్ హిట్టింగ్ అయితే చూపిస్తున్నాడు. కానీ లాస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ అగైనెస్ట్గా లాస్ట్ సిరీస్ చూసుకున్నట్లయితే అతడు లిటరలీ ఎండింగ్సే బిల్డ్ చేసి 70 పైగా రన్స్ అయితే నెలకొల్పాడు. డెఫినెట్లీ మన ఇండియా అయితే ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇంత లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అలానే వీళ్ళకు కేశవ్ మహారాజ్ లాంటి క్లాసీ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా చాలా హెసెట్ అని చెప్పుకోవచ్చు. ఇతనైన డేలో అయితే లిటరలీ మన ఇండియా యొక్క పతనాన్ని శాసిస్తాడని చెప్పుకోవచ్చు. అంత క్లాసీ ఆఫ్ స్పిన్నర్ ఇతడు, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. కాబట్టి మన ఇండియా ఇతని బౌలింగ్ కూడా చాలా జాగ్రత్తగా నెగోషియేట్ చేయాలి. లేదంటే అటు ఇటు అయ్యిందా అని అయితే డెఫినెట్లీ కేశవ్ మహారాజ్ ఆన్ ద టాప్ వచ్చేసి మన ఇండియాని పతనాన్ని శాసించే అవకాశాలు కూడా లేకపోలేదు. సేమ్ ఇలానే పాకిస్తాన్ యొక్క పతనాన్ని అయితే శాసించాడు లాస్ట్ సిరీస్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడి మన ఇండియా అయితే కేశవ్ మహారాజ్ని నెగోషియేట్ చేయడం చాలా మంచిది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.